హలో అండి, నేను మీ మోనిక, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ జేజేఆర్ హాస్పిటల్స్. మీ పిల్లలు ఫుడ్ తినడానికి మారం చేస్తున్నారా? అస్సలు ఫుడ్ ఏం తినట్లేదా? ఊరికూరికే ఆటల్లోనే మునిగిపోతున్నారా? దీనికోసం మనం ఈరోజు కొన్ని చిట్కాలు తెలుసుకుందాము. ముందుగా వచ్చేసరికి చిన్న పిల్లలకి సరౌండింగ్స్ మీద ఇంట్రెస్ట్తో ఈ ఫుడ్ ఐటమ్స్ మీద ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుందండి. దానికోసం మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ పిల్లలకి వారానికి ఒక 2 to 3 వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. అంటే స్లోగా స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ రైస్తో పాటు దాల్, నెక్స్ట్ డే వచ్చేసరికి దాంట్లో పాటు కొంచెం నెయ్యి వేయడం, అలా తయారు చేయండి. ఇంకొకటి వచ్చేసరికి మీరు మీ పిల్లల్ని మీతో పాటు మార్కెట్కి తీసుకెళ్ళడం కానీ, షాప్కి తీసుకెళ్ళడం కానీ, అక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మీద వాటిని అడుగుతూ ఉండండి. సో దట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. మూడోది వచ్చేసరికి మీ పిల్లల్ని ఈ వెజిటేబుల్స్ కుకింగ్ అప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకోండి. అండ్ ఇంకా మీరు కట్టింగ్ అప్పుడు కూడా డిఫరెంట్ షేప్స్లో మీ ఫుడ్ ఐటమ్స్ని కట్ చేసి పెడితే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ ఫుడ్ ఐటమ్స్ పెట్టేప్పుడు మీరు ఎప్పుడు మీ పిల్లల్ని బలవంతం చేయకూడదండి. వాళ్ళకు కూడా కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి, వాటిని మీరు కొంచెం గౌరవించాలి. మీ పిల్లలతో పాటు మీరు కూడా ఆ సేమ్ ఫుడ్ ఐటమ్స్, అంటే అవే వెజిటేబుల్స్ అలాంటివి తినడానికి ట్రై చేస్తే వాళ్ళు కూడా ఇష్టపడతారు వాటిని తినడానికి. పిల్లలకు ఒకేసారి లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్, అంటే పెద్ద మొత్తాదులో మీరు కానీ అమౌంట్ పెడితే వాళ్ళు తినడానికి ఇష్టపడరు. అందుకని చెప్పి మీరు ఒక పెద్ద ప్లేట్లో కొంచెం ఫుడ్ ఐటమ్స్ పెట్టడం వల్ల కొంచెం ఉపయోగంగా ఉంటుంది. పిల్లల ఆకలి పెరగడానికి మందులు లాంటివి వాడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.